క్విక్గా హెల్దీగా అండ్ టేస్టీగా పాలక్ రైస్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపించేస్తాను. ఇంట్లో పాలకూర పప్పు ఇష్టంగా తింటారు కానీ రోజు అది తినలేం కదా, అందుకని ఇలా వెరైటీగా చేసిస్తూ ఉంటాను. చాలా క్విక్గా అయిపోతుంది. లంచ్ బాక్స్ రెసిపీ అనమాట ఇది. ఇలా పాలక్ రైస్, పుదీనా రైస్, కొత్తిమీర రైస్, ఇంకా బీట్రూట్ రైస్ ఇలాంటివన్నీ కూడా పులావ్ లాగా చేస్తేనే నచ్చుతుంది నాకు. సో ఈరోజు అయితే సింపుల్గా చూపించేస్తాను. అన్నం వండిన తర్వాత అప్పటికప్పుడు ఇలా రైస్ అయితే ప్లాన్ చేశాను, అందుకని ఇలా చూపించేస్తాను. సో పులావ్లా కూడా చేసుకోవచ్చు, అది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే పాలక్ని నీట్గా వాష్ చేసుకొని ఫస్ట్ అయితే ఒక 5 minutes అలా నీళ్ళలో బాయిల్ చేసుకొని పక్కకు తీసుకున్నాను. ఇంకొక ప్యాన్లో సరిపడా ఆయిల్ అండ్ నెయ్యి కూడా ఒక స్పూన్ యాడ్ చేసుకొని అందులో హోల్ స్పైసెస్ యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది రైస్. నెక్స్ట్ ఆవాలు, జీలకర్ర, ఉల్లి ముక్కలు, పచ్చిమిరకాయలు మంచిగా ఫ్రై చేసుకొని ఆ పోపులోనే నేను పచ్చి బఠానీలుంటే యాడ్ చేశాను. పాలక్ ఇలా గ్రీన్ కలర్లో కలర్ మారకుండా ఉండాలి అంటే ఉడికించుకునేటప్పుడే కొంచెం సాల్ట్ వేసుకుంటే బాగుంటుంది. ఈ పాలక్ని మిక్సీకి వేసేటప్పుడు పచ్చిమిరకాయలు, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ, జీలకర్ర కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని వేయించుకున్న ఉల్లి ముక్కలు యాడ్ చేసుకొని తర్వాత రైస్ కూడా యాడ్ చేయడమే. దీనిలో సరిపడినంత ఉప్పు, కారం సరిపోలేదు అందుకని కారం కూడా యాడ్ చేశాను. ఇక ఫైనల్గా మొత్తం కలిపేసి లాస్ట్లో కొంచెం లెమన్ యాడ్ చేసుకుంటే టేస్టీగా హెల్తీగా ఉంటే పాలక్ రైస్ రెడీ అయిపోయింది. చెప్పాను కదా పులావ్ లాగా చేస్తే నచ్చుతుంది. ఇది కూడా బాగుంది. సో క్విక్గా అయిపోవాలంటే ఇలా అనమాట లంచ్ బాక్స్ రెసిపీ. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి హెల్తీ రెసిపీస్ షేర్ చేస్తూ ఉంటాను. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్. ఆగండి వీడియో చూసి లైక్ ఇవ్వకుండా వెళ్తున్నారా? ఒక లైక్ ఇవ్వండి అబ్బా, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది.